హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ హైకోర్టు ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. యూఈఎఫ్ఏ సూపర్ కప్ యొక్క విధులు నిర్వర్తిస్తున్న మొదటి మహిళా రిఫరీ ఎవరు? ఆప్షన్స్: స్టెఫానీ ప్రెఫాట్, మిచెల్ ఓనీల్, దివ్యా కాక్రాన్, మాన్యులా నికోలసి. ఆన్సర్: స్టెఫానీ ప్రెఫాట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆగస్టు 2019లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ క్యాబ్ తన కార్తిక్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరికి బహుకరించింది? ఆప్షన్స్: కపిల్ దేవ్, అరుణ్ లాల్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్. ఆన్సర్: అరుణ్ లాల్. నెక్స్ట్ క్వశ్చన్. దిగువ పేర్కొన్న వాటిలో భారతదేశంలో కాలక్రమానుసారం మొదటి జీవావరణ రిజర్వ్ ఏది? జీవావరణ రిజర్వ్ ఇంగ్లీష్లో బయోస్పియర్ రిజర్వ్. ఆప్షన్స్: గల్ఫ్ ఆఫ్ మన్నార్, నందాదేవి జీవావరణం, నీలగిరి జీవావరణ రిజర్వ్, సుందర్బన్స్ జీవావరణం. ఆన్సర్: నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. నీలగిరి జీవావరణ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వర్కర్లు ఉండే అన్ని పబ్లిక్ రంగం మరియు ప్రైవేట్ రంగ సంస్థలను ఏమని అంటారు? ఆప్షన్స్: చిన్న తరహా పరిశ్రమ, సర్వీసు రంగం, సాంప్రదాయేతర రంగ సంస్థలు, సాంప్రదాయ రంగ సంస్థలు. ఆన్సర్: సాంప్రదాయ రంగ సంస్థలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2018లో భారతదేశపు గ్లోబల్ జీడిపి స్థానం ఏమిటి? ఆప్షన్స్: 7th, 6th, 9th, 5th. ఆన్సర్: 7th. నెక్స్ట్ క్వశ్చన్. ఏడాది పాటుగా గాలి దిశ కాలానుగుణంగా తిరోగమనం చెందడాన్ని ఏమని అంటారు? ఆప్షన్స్: వర్షాకాలం, శీతోష్ణ స్థితి, వాతావరణం, వాయుస్థితి. ఆన్సర్: వర్షాకాలం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయంలో దేనిని అభివృద్ధి చేయడానికి సేంద్రియ వ్యవసాయం సహాయపడుతుంది? ఆప్షన్స్: ముఖ్యమైన, ఇంటిగ్రేటెడ్, స్థిరమైన, స్థానిక. స్థిరమైన వ్యవసాయం అభివృద్ధి చేయడానికి సేంద్రియ వ్యవసాయం సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డిఓఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క సెక్రటేరియట్ మరియు ఇస్రో యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: డెహ్రాడూన్, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్. ఆన్సర్: హైదరాబాద్. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2019లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 2.3 మిలియన్ల ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్లు డిజిటలైజ్ చేయడానికి దేనిని డిజిటల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించింది? ఆప్షన్స్: డిజిటల్ భారత్, సాక్షం భారత్, తెలంగాణ రాష్ట్ర డిజిటల్ లింకర్, తెలంగాణ రాష్ట్ర గ్లోబల్ లింకర్, ఉమంగ్ అప్లికేషన్. ఆన్సర్: తెలంగాణ రాష్ట్ర గ్లోబల్ లింకర్. ఎంఎస్ఎంఈలకు తెలంగాణ రాష్ట్ర గ్లోబల్ లింకర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మరియు పోటీ చేసే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను ఏమని అంటారు? ఆప్షన్స్: రాజ్యాంగ నిబంధనలు, రాజ్యాంగ నియమాలు, ప్రవర్తనా నియమావళి, రిగ్గింగ్. ఆన్సర్: ప్రవర్తనా నియమావళి. నెక్స్ట్ క్వశ్చన్. ఆగస్టు 2019లో ఐసిఏఆర్ సిఐఆర్ సిఓటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీకి చెందిన దేనిని అంతర్జాతీయ అవార్డు ఐసిఆర్ఏ ఏసియా ASIA యంగ్ సైంటిస్ట్ ఇన్నోవేషన్ మెడల్ 2019కు ఎంపికయ్యారు. ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. ఇక్రిస్ ఐసిఏఆర్ యొక్క ఐసిఆర్ఏ ఏషియా యంగ్ సైంటిస్ట్ ఇన్నోవేషన్ మోడల్ 2019కు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్: డాక్టర్ ఎన్ విఘ్నేశ్వరన్, డాక్టర్ పిజి పాటిల్, డాక్టర్ విజయ్ పాల్, డాక్టర్ ఎస్కే జైనా. ఆన్సర్: డాక్టర్ ఎన్ విఘ్నేశ్వరన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు?
ఆప్షన్స్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారత సంతతికి చెందిన డాక్టర్ మిస్ ఇంగ్లాండ్ 2019 పురస్కారాన్ని గెలుచుకున్నారు? ఆప్షన్స్ సుమన్ రావ్, భాషా ముఖర్జీ, ప్రీతి పటేల్, మనుషి చిల్లర్. ఆన్సర్ భాషా ముఖర్జీ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో ఒరిస్సా యొక్క గజపతుల సామ్రాజ్యం ఏర్పాటు చేయబడింది? ఆప్షన్స్ 1490, 1435, 1447, 1456. ఆన్సర్ 1435. నెక్స్ట్ క్వశ్చన్. లోకాయుక్త మరియు ఉపలోకాయుక్తాలను ఎవరు నియమిస్తారు? ఆప్షన్స్ ప్రధాన న్యాయమూర్తి, అటార్నీ జనరల్, ముఖ్యమంత్రి, గవర్నర్. ఆన్సర్ గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్. దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రంకు అత్యధిక తీర ప్రాంతం ఉంది? ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ. ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయబడింది? ఆప్షన్స్ 1616, 1719, 1696, 1675. ఆన్సర్ 1616. నెక్స్ట్ క్వశ్చన్. ఫతేపూర్ సిక్రీలోని మొఘల్ కోర్టుకు మొదటి జెస్యూట్ మిషన్ ఏ సంవత్సరంలో చేరుకుంది? ఆప్షన్స్ 1590, 1580, 1525, 1564. ఆన్సర్ 1580. నెక్స్ట్ క్వశ్చన్. 17th ఫిబ్రవరి 2019న తెలంగాణలో ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి? ఆప్షన్స్ 2, 5, 4, 3. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకోబడుతుంది? ఆప్షన్స్ 4th ఫిబ్రవరి, 24th మార్చ్, 31st నవంబర్, 11th జూలై. ఆన్సర్ 11th జూలై. జనాభా వరల్డ్ పాపులేషన్ డే 11th జూలై. నెక్స్ట్ క్వశ్చన్. దిగువ పేర్కొన్న వారిలో ఎవరు ముందుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు? ఫస్ట్ ఎవరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందారని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ దేవికా రాణి, రాజ్ కపూర్, సత్యజిత్ రే, దేవానంద్. ఆన్సర్ దేవికా రాణి. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి కాలంలో విస్టీ అనే పన్ను చెల్లింది? ఆప్షన్స్ గుప్తుల శకం, విక్రమ శకం, హర్షుల శకం, కాలాచూరి శకం. ఆన్సర్ గుప్తుల శకం. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 2019లో ఒడిశా కేంద్రంగా పనిచేసే నవరత్న కంపెనీ డాష్ సామాజిక అభివృద్ధిలో అద్భుతమైన CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొరకు ప్రెసిడెంట్ అవార్డు కొరకు ఎన్నికైంది. CSR ప్రెసిడెంట్ అవార్డు పొందినటువంటి కంపెనీ నవరత్న కంపెనీ ఏందని అడుగుతున్నారు. ఆప్షన్స్ టాటా మోటార్స్, HPCL, నాల్కో, టెల్కో. ఆన్సర్ నాల్కో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.